ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య సందేశం, అనారోగ్యంలో దేవుని ఆశీర్వాదములు అన్న విషయాన్ని మనం బైబిల్ వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. చాలామంది అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అలాగే దేవునికి ప్రార్థన చేసుకోవడంలో శ్రద్ధ చూపించరు. చాలామంది భక్తిహీనులను చూసి చాలామంది మచ్చరపడుతూ ఉంటారు. అంటే మనం ఇంత భక్తిలో ఉన్నాం, మనకైనా ఈ యొక్క శోధనలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇలాంటి అనారోగ్యం మనకు కలుగుతుంది అన్న విషయాన్ని మనం పదే పదే ఆలోచించుకొని ఎదుటి వాళ్ళని చూసి మనం మచ్చరపడుతూ ఉంటాం. అది ఎందుకు అలా జరుగుతుందంటే ఇది మన మానవ నైజం. ఆనాడు ఆదిమ సంఘంలో కూడా భక్తులు ఇలా ఆలోచించినటువంటి భక్తులు కూడా ఉన్నారు. అందులో ఆసాపు గారని ఒక కీర్తనాకారుడైన, కీర్తన గ్రంథంలో ఆయన సుమారు 12 కీర్తనలు రచించినటువంటి ఘనత ఆయనకి కూడా ఉంది. అలాంటి ఆసాపు గారికి కూడా ఇలాంటి ఆలోచనే కలిగింది. భక్తిహీనులను చూసి ఆయన కూడా మచ్చరపడినట్లుగా మనం బైబిల్ వాక్యంలో మనం చూడగలం. మనం బైబిల్ గ్రంథాన్ని తీసి ఆసాపు గారు రచించినటువంటి కీర్తన 73వ కీర్తన మనం చూసినట్లయితే 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఆసాపు గారు అంటున్నారండి, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మచ్చరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగులు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందరు. కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచన బయటికి కానవచ్చుచున్నది. ఎగతాళి చేయుతూ బలాత్కారం చేత జరుగు కీడును గూర్చివారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు. ఇలా మనం ఈ వచనాలని చదువుకుంటూ వెళ్తే ఆసాపు గారికి కూడా మరి భక్తిహీనులను చూసినప్పుడు ఆయన కూడా మరి మత్సరపడి, నేనేమో వేదంతో ఉన్నాను, భక్తిహీనులేమో ఆనందంతో ఉన్నారని ఆసాపు గారు కూడా ఆ రోజుల్లో మరి అలాంటి ఆలోచనతోటి ఉన్నారు. మనం నైజం ఏంటంటే మనకు కలిగిన అనారోగ్యంలో మనం దేవుడికి దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, మరి ప్రార్థనకి కూడా ఆసక్తి చూపకుండా మనం ఆ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అలా ఉండకూడదని మనకి బైబిల్ బోధిస్తుంది. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ఆయన అనారోగ్యంతో ఉన్నామని మనల్ని దూరం పెట్టే దేవుడు కాదు. నీ ఆలోచనలతో నువ్వు దూరం అయిపోవాలి తప్ప దేవుడు మాత్రం నువ్వు అనారోగ్యంలో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా నిన్ను మాత్రం ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. మరి నీకు కలిగిన అనారోగ్యం ఎందుచేత కలిగిందని మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే చాలామంది భక్తులకి మరి భక్తిలో ఉండి కూడా అనారోగ్యం కలిగి వారు బాధపడినట్లుగా బైబిల్ వచనం మనకి బోధిస్తుంది. అందులో దావీదు మహారాజు గారు కూడా మనం చూసినట్లయితే దావీదు కీర్తనల గ్రంథం దావీదు గారు రచించిన కీర్తన 38వ కీర్తన
7వ నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. భక్తుడైన దావీదు గారు అంటున్నారు, అనారోగ్యంతో ఉన్నాను నేను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు అంటున్నారండి ప్రియులారా. అంటే భక్తులు కూడా అనారోగ్యంతో ఉన్నట్లుగా మనం గమనించగలం. అలాగే మరొక భక్తుడిని మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో యోబు గారిని మనం చూసినట్లయితే యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. యోబు గారిని కూడా మరి అంత భక్తిపరుడుగా ఉన్న యోబు గారిని కూడా దేవుడు మరి మరింతగా మహింపరచబడాలని యోబు గారు సాతానుకి మరి యోబు గారిని అప్పచెప్పినట్లుగా మనకి వచనం తెలియజేస్తుంది. అపవాది మరి యోబు గారిని కురుపులతోటి నడినెత్తి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతోటి పాపం ఆయన బాధపడినట్లుగా మనకు వచనం తెలియజేస్తుంది ప్రియులారా. అలాగే మరి ఇంకా చాలామంది భక్తులను మనం ఒకరిని జ్ఞాపకం చేసుకుంటుంటే మరి ఎంత భక్తిగా ఉన్నప్పటికీ కూడా వారికి శోధనలు అనారోగ్యాలు కలిగినట్లుగా మనకి బైబిల్ వివరిస్తుంది. హిజ్కియా గారిని మనం ఆలోచిస్తే హిజ్కియా మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు మరి దేవుడు స్వస్థపరిచినట్లుగా మనకి రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనకి క్లియర్గా మనకి తెలుస్తుంది ప్రియులారా. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి చదివితే మరి హిజ్కియాకి మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు దేవుడు స్వస్థపరచడం కాకుండా మరి 15 సంవత్సరాల ఆయుష్ని మరి ఆయనకి పెంచినట్లుగా ఆయుష్ని పెంచి ఆయనకి ఇచ్చినట్లుగా మనకి బైబిల్ వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. అదేవిధంగా మరి దేవుడు అనారోగ్యం కలగడానికి దేవుడు స్వస్థపరిచడానికి కారణం ఆయన మరింత బలపరుచుకుని మరింత మహింపరచుకోవడానికే కాకుండా మనం చేసిన అపరాధాలు మనం చేసిన తప్పిదాలకు కూడా దేవుడు మనకి అనారోగ్యాన్ని కలిగిస్తాడు, శోధన కలిగిస్తాడు. అదే విషయాన్ని మరి బైబిల్లో మనం చూసినట్లయితే మరి ఫరో ఇజ్రాయిల్ ప్రజల్ని మరి బానిసత్వంలో మరి అనగారించి వారిని చిత్రహింసలు పెట్టి మరి వారి చేత వెట్టి చాకరీ చేయించుకుని హింసించి మరి వారిని ఎన్నో విధాలుగా అనగదొక్కుతున్నప్పుడు దేవుడు ఇజ్రాయేలు ప్రజల ప్రార్థన ఆలకించి వారిని విడుదల చేయాలని ఫరోకి మరి ఆజ్ఞ ఇవ్వగా ఫరో ఆజ్ఞని విస్మరించినట్లుగా మనకి బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు దేవుడు మరి ఐగుప్తులో ఫరో తన ప్రజలకి 10 రకాల తెగుళ్లను మరి దేవుడు కలుగజేసి వాళ్ళని మరి శుద్ధిపరిచినట్లుగా వారిని ఆయన మహింపరచబడేటట్లుగా మరి వారికి ఐగుప్తు దేశంలో ఫరోతో పాటు ఫరోకున్న ప్రజలకి కూడా 10 రకాల తెగుళ్ళని మరి దేవుడు రప్పించి వారికి బుద్ధి కలిగేటట్లుగా వారికి మనోనేత్రాలకు వెలిగింపబడేటట్లుగా ఫరోని మరి ఆయన తీర్చిదిద్దినట్లుగా మనకి వాక్యం బోధిస్తుంది. అంటే ఇక్కడ మనకు వాక్యం ఏం తెలియజేస్తుందంటే
నువ్వు చేసిన అపరాధాలకు కూడా దేవుడు నీకు శిక్ష విధిస్తాడు. అలాగే నిన్ను మహింపరచాలి, నిన్ను మరింత బలపరచాలి అనుకున్నప్పుడు కూడా దేవుడు నీకు అనారోగ్యాన్ని కలిగిస్తాడు, శోధనలు కలిగిస్తాడని మనకి ఈ వచనాల ద్వారా మనకు అర్థమైంది. ప్రియులారా, మరి మనం ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆనుకొని దేవుణ్ణి ఘనపరిచే విధంగా మనం ఉండాలి. ప్రతి వ్యాధి, అనారోగ్యం, ప్రతి శోధన మరి నువ్వు చేసిన తప్పిదాలకే కాకుండా నిన్ను దేవుడు ఘనపరచాలి, నేను మరింత వాడబడాలని నీకు అనారోగ్యం కలుగుతుంది. అందుకని నీకు వచ్చిన అనారోగ్యంలో నువ్వు ఎప్పుడూ కూడా అధైర్యపడకుండా, నీకు వచ్చిన శోధనలో నువ్వు ఎప్పుడు అధైర్యపడకుండా మరి నువ్వు నిలబడి నీతిగా దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని దేవుని వాక్య ధ్యానంలో నిన్ను ఉండి ఆయన అడిగి, నీ చిత్తమైతే ప్రభువా మరి నేను చేసిన అపరాధం ఒకవేళ ఉన్నట్లయితే అపరాధం తప్పించి నన్ను స్వస్థపరిచి దేవా అని నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే తప్పకుండా నీకు స్వస్థపరుస్తాడు. స్వస్థపరచువాడు ఆయనే, బలపరచువాడు ఆయనే. కాబట్టి ఆయన వేళలా నువ్వు ఆనుకొని ఆయన చిత్తానుసారంగా జీవించి నీకు వచ్చిన శోధనలో నువ్వు భయపడకుండా ముందుకు నడిచి నీ యొక్క దేవాతి దేవుణ్ణి మరింత దగ్గరగా చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ కొద్ది మాటలు మరి మీకు ఆలోచన కలిగించినట్లయితే మీరు ఏ విధమైన అనారోగ్యంతో ఉన్నా భయపడకుండా మీకు వచ్చిన అనారోగ్యాన్ని మరి మీరు దేవునితో పంచుకొని దేవుని వాక్య ధ్యానాన్ని మరి ధ్యానిస్తూ నీకు వచ్చిన శోధనలో, నీకు వచ్చిన బాధలో కూడా ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా మనం ఉంటే ఆయన తప్పగా మనకి స్వస్థతను దయచేసి నీకు మంచి ఆరోగ్యాన్ని దయచేస్తాడని ఈ వచనాల ద్వారా మీకు తెలియజేయాలని నా ఆశ. కాబట్టి మీరు అట్టి రీతిగా దేవుని చిత్తానుసారంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధిలో మరి నేను మీకు తెలియజేయడం జరిగింది. ఆలోచన కలిగి మరి ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధానంలోని గడపాలని నేను కోరుకుంటున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.